శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధర శంకర జయ జయ శంభో జయ జయ నందధర. కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఓ సుదతి పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి. మళ్ళీ వాడు బయటికి వస్తాడేమోనని 9 రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ 9 నెలలు అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం పోయింది. కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి, ఇక వ్యక్తిని పట్టుకోవు. అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి. అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ, పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం. రెండవది, ఆ కాశీపట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే, అది ఉపపాతములకు విషము కాశీ. పాతకములు అని పంచమహాపాతకాలు ఉంటాయి. పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడడం ఎందుకు? ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలు ఉంటాయి, ఉపపాతకాలు అంటారు. ఆ ఉపపాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ, అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీ పట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత, అంత గొప్పది. కాబట్టి ఉపపాతములకు విషము కాశీ. అంతేకాదు, భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది. కాశీపట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచువ చలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకుడుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ శృతిమీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీ అవిముక్త పట్టణం. అందుకే అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబునరించుగా ఉన్న ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూముల నేగాన నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూరంత పృద్దుండ రుద్రుండ నేగాన రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహాఖ్యయ్యే అంటాడు పరమశివుడు. ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం. ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం కాబట్టి ఆనంద విపినాభిధానమయ్యే ఆనందకాననము అని పిలుస్తారు. అంత గొప్ప కాశీపట్టణానికి ఒక లక్షణం ఉంటుంది. కాశీపట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు. ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు. ఎందుకంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు. మనకేమొచ్చు అడగడం? అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రాను ముతక సామెత పుట్టింది. కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రా అని ఎందుకంటారంటే, విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ. అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు. కళ్యాణముల కాటపట్టు ముక్తికి పుట్టినిల్లు విశ్వనాథుడు శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే మనకేమొచ్చని అడుగుతాం? మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి. దిక్కుమాలిన ప్రమోషన్ ఎందుకు పనికొస్తుంది? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాజీ ఎందుకు వచ్చింది? అది కాదు. ఆయనని ఏమడగాలో మనకి రాదు. ఆయన మనకి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు.
అంత ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు? అందుకే కాశీపట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు. అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరునికి ఇష్టదాయకమైనదై ఉండదు. అక్కడ భోగాన్ని కోరకూడదు. కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి. దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి. అందుకే రాచనగర యందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు. ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేశ్యవాడకి తీసుకొచ్చారంటారు. మాణిక్యాంబా దేవాలయానికి తీసుకొస్తారు. తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపోతారు. అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు, భక్తులకు ఇవ్వని భోగం ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా, ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా, ఐశ్వర్యం కావాలనుకున్నా వెళ్ళవలసినటువంటి క్షేత్రం దక్షారామం. ఎప్పుడైనా సరే నోరు విప్పి అడగవలసినటువంటి అవసరం లేని క్షేత్రం అవిముక్తపురి, కళ్యాణదాయకం, మోక్షపురి కాశీపట్టణం. కాశీపట్టణంలో వ్యాసుడంతటి వాణ్ణి పరీక్షించాడు పరమేశ్వరుడు. ఆయనకి భిక్ష దొరకలేదు కొన్ని రోజుల పాటు. దొరకకపోతే ఎక్కడ లేని కోపం వచ్చేసి గంగానదీ జలాలు మధ్యాహ్నం ఎవరూ తనకు అన్నం పెట్టలేదని చేతిలో నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్ని శపించబోయాడు. కాశీపట్టణంలో ఒక విచిత్రం ఉంది. భారతదేశంలో కాశీపట్టణం తర్వాత మళ్ళీ అటువంటి విచిత్రమైనటువంటి విభూతి ఉన్న పట్టణం ఒక్క మంథనియే అని నేను విన్నాను. ఆఖరికి ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఇంట్లో శవం ఉన్నా సరే, అమ్మా ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టండి అని అడిగితే అన్నానికి లోటు లేనటువంటి ఊళ్ళు, అన్నదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద రెండే. ఒకటి కాశీ, రెండు మంథని. మంథనిలో అన్నదానానికి లోటు ఉండదంటారు. ఇక్కడికి వచ్చి అమ్మా ఆకలేస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేని కుటుంబీ ఉండడు, గృహస్థు. కాశీపట్టణంలో అంతే. అమ్మ ఆకలేస్తోంది అని అడగడమే తర్వాయి అన్నం పెడుతుంది. అసలు కాశీపట్టణానికి ఓ లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుందిట. అందుకే కాశీ వెడితే మధ్యాహ్న వేళలో వడ్డన చేయడానికి సువాసినులు ముందుకొస్తారు. అయ్యా మేము కూడా కాస్త వడ్డన చేస్తామండి అని. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె.